ఆర్కే బీచ్ తర్వాత ఈ సబ్మరీన్ మ్యూజియం అండ్ ఆర్కే బీచ్ నుంచి కొద్దిగా ముందరే ఉండింది. ఈ యొక్క మ్యూజియంకి వచ్చాను. సో లోపల ఏముందో చూస్తాం రండి. ఒక సబ్మరీన్ లోపల ఎలా ఉంటుంది, సబ్మరీన్లో ఒక్కొక్క కంపార్ట్మెంట్స్ ఉంటుంది, 1 2 3 4 5. సో ఏ కంపార్ట్మెంట్లో ఏమేమి ఉంటుంది అనేది ఈ ఒక సబ్మరీన్లో చూపించడం జరిగింది. సో నీట్గా అది తెలుగులో కూడా రాస్తారు, అలాగే ఇంగ్లీష్ కూడా ఉంది చూడండి. అంటే ఒక సబ్మరీన్లో ఎలా ఉంటుంది అనేసి మనం చూడొచ్చు ఇక్కడ. అంటే డిఫరెంట్ స్టీరింగ్ యాక్షన్స్ ఉండడము అంటే చాలా బాగా, అంటే ఒక సబ్మరీన్ లోపల ఏమేమి ఉంటుంది అనేసి ఒక వ్యూ అన్నమాట ఇది. సబ్మరీన్ నుంచి బయట వచ్చాము, చూసారు కదా సబ్మరీన్ లోపల ఎలా ఉంటుంది. మెయిన్ ఏమంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి, 1 2 3 4 5. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ అని ఉంటుంది. సో అది ఒక సబ్మరీన్లో చూపించడం జరిగింది. చాలా బాగుంది యాక్చువల్లీ. ఒక రియల్ సబ్మరీన్లో వెళ్ళి వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. సో ఐ హోప్ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది ఒక మంచి కంటెంట్, అలాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడాను. ఇలాగే మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో వైజాగ్ ఆర్కే బీచ్ తర్వాత ఈ యొక్క సబ్మరీన్ చూసాము. సైడ్ చూడొచ్చు, అది ముందర కూడాను మీరు వీల్స్ ఉన్నాయి చూడండి. అడంతా సబ్మరీన్ వీల్స్, అది వాటర్ వెళ్తూ ఉంటే వీల్స్ అది రొటేట్ అవుతుంది. సో చాలా బిగ్ సబ్మరీన్ అనమాట ఇది, రియల్ సబ్మరీను. అలాగే సబ్మరీన్ లోపల ఏమేమి ఉంటుంది దాంట్లో నీట్గా మెన్షన్ చేశారు. సో బీచ్ అయింది, అలాగే సబ్మరీన్ చూడడం జరిగింది. ఇంకా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది, కోనార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్కి. సో లెట్ us మీట్ ఇన్ భువనేశ్వర్.